బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసిన తర్వాత మెడ్ ప్లస్ స్టోర్లలోనైతే పరిస్థితి కొంత మారింది. వాటికి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ప్రజెంట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్కడ టాబ్లెట్స్ కూడా ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు అపోలో స్టోర్స్లో అసలు పరిస్థితి ఎలా ఉంది? పెద్ద పెద్ద హాస్పిటల్స్ రన్ చేస్తుంది అపోలో. మరి అలాంటి స్టోర్లో పరిస్థితి ఏంటి అనేది కూడా బిగ్ టీవీ రంగంలోకి దిగి అక్కడ పరిస్థితులను కూడా చూపించడం జరిగింది. ఆ వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అపోలో పనిలో పనిచేస్తున్న వ్యక్తులంతా కూడా ఫార్మాసిస్ట్ ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తుంది. ఆ ఫార్మా సర్టిఫికేట్ కోసం ఒకసారి మాట్లాడే ప్రయత్నించింది. ఫార్మసిస్ట్ ఉన్నాడా లేదా అనేది కూడా మా ఫార్మసిస్ట్ ఉన్నాం ఎక్కడమ్మా సర్టిఫికేట్ రాస్తుంది చూపిస్తారు సరే సర్టిఫికేట్ చూపిస్తారా మొత్తం ఫస్ట్ అయితే ఫార్మసీ అందుబాటులో లేడు. ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. టిఫిన్కి వెళ్ళాడు అని చెప్పి దాదాపు 11 గంటల టిఫిన్కి ఏది అంటూ కూడా ప్రశ్న వ్యక్తమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒకసారి షెడ్యూల్ డ్రగ్స్ అంటే ఏం తెలుసు అమ్మా? ఇప్పుడు షెడ్యూల్ డ్రగ్స్ అంటే తెలుసేమో ఏమమ్మా అవి ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడతారు? చూస్తున్నాం వాళ్ళకి ఏ సమాధానం కూడా రాని పరిస్థితి. అంటే షెడ్యూల్ డ్రగ్స్ కూడా తెలియకుండానే వీళ్ళంతా కూడా ఇక్కడ మెడిసిన్ రంగంలో పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇటువంటి అనుభవం లేని వాళ్ళని పెట్టుకుని ఆ అపోలో ఫార్మసీలో కూడా ఏదైతే మెడ్ ప్లస్లో చేస్తున్నామో అదే రకమైన దందా కొనసాగిస్తారు. కనీసం డ్రగ్స్ అంటే ఏమైనా తెలియకుండా లేదా డాక్టర్ ఫార్మసిస్ట్ ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మందులు అమ్మకాలు కొనసాగిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే అదే పరిస్థితిగా కొనసాగుతుంది. అపోలో స్టోర్స్లో ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా అక్రమమైన మందులు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ కాంటాక్ట్ చేద్దాం. ఆయన ఏమంటున్నాడు, ఇలాంటి అక్రమంగా మందులు ఎలా అమ్ముతున్నారు లేదా వీటికి ఎటువంటి అనుమానం లేని వాళ్ళంతా కూడా ఇక్కడ పనిచేస్తూ కేవలం వీళ్ళు తక్కువ శాలరీస్తో వస్తున్న కారణంతో వీళ్ళందరినీ కూడా కొనసాగిస్తారు. వీళ్ళంతా కూడా ఒకవేళ డ్రగ్స్ ఏదైనా డాక్టర్ లేకుండా ఇస్తే మాత్రం అది ప్రాణాలకే ప్రమాదము. దాదాపు మెడికల్ ఎర్రర్తో మెడికేషన్ ఎర్రర్తో దాదాపు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో ఇక్కడ ప్రజలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. వీళ్ళు తెలియకుండా ఇవ్వడం వల్ల అది ఏం డ్రగ్ పనిచేస్తుంది, దేనికి పనిచేస్తుంది తెలియకుండా ఇవ్వడం వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారంతా కూడా తిరిగి డ్రగ్స్గా కొంతమంది వీటిని టాబ్లెట్స్ కూడా డ్రగ్స్గా వాడే అవకాశం ఉందంటూ కూడా పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఈ పనిచేసే కుర్రాడు కూడా వీళ్ళంతా కూడా పనిచేసే కుర్రాడు కూడా ఇక్కడే ఉన్నాడు. మీకు ఏం చదువుతున్నారు? మీరు ఏం చదువుకున్నారు? నేను చదువుకున్నా అక్కడ చూడండి. మీరు ఏం చదువుకున్నారు? మీరు అక్కడ మాట్లాడాను సార్. మీరు ఏం చదువుకున్నారు సార్? నేను నా ఎడ్యుకేషన్ ఏం లేదు సార్. మాట్లాడాను. మీరు ఫార్మసిస్టా కాదా? అక్కడ చూడండి సార్. మీరు ఫార్మసిస్టా కాదా అంటున్నా? మీరు ఫార్మసిస్టా కాదా? వీళ్ళంతా కూడా ఫార్మసిస్ట్గా ఎటువంటి అనుభవం లేని వాళ్ళందరినీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా కనీసం ఫార్మా రంగంలో ఎటువంటి అనుభవం లేక ఒక సంవత్సరం అనుభవంతో వీళ్ళంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మీ పేరు ఏం పేరు తమ్ముడు? మీ పేరు ఏం పేరు చెప్పండి. కనీసం ఫార్మా సర్టిఫికేట్ ఎవరిది ఫార్మసీ సర్టిఫికేట్ కూడా లేకుండా వీళ్ళంతా ఇక్కడ పనిచేస్తారని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కుర్రాడి కనీసం అనుభవం లేదు, కనీసం చదువుకున్న లేదో కూడా. మీరు ఏం చదువుకున్నారమ్మా? డిగ్రీనా లేదంటే ఇంటరా తమ్ముడు? మీరు ఏం చదువుకున్నారు? ఒక్క నిమిషం చెప్తా ఉన్నాను. కనీసం వీళ్ళు చదువుకున్నారనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి వారాన్ని తీసుకొచ్చి అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున. ఒక్క నిమిషం నేను చెప్తాను. అది సర్టిఫికేట్ రీసెంట్ గా ఫార్మసిస్ట్ డిజైన్ చేశారు. ఇప్పుడు మీరేం చదువుకున్నారు సార్? నా ఎడ్యుకేషన్ తో నేను సార్. మీరేం చదువుకున్నారు అంటారు నేను. మీరేం చదువుకున్నారు? మీరు చెప్పండి సార్. చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఎటువంటి అనుభవం లేని వాళ్ళంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఈ రోగులకు ప్రాణాలతో చెలగాట మాడుతున్నారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా అపోలో ఫార్మసీలో కూడా మెడికల్ దందా కొనసాగుతున్న అన్న ఆధారాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.